మనందరికీ తెలిసిన యాంకర్ తల్లి అనసూయ గారి గురించి నేను ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చిన. తల్లి అనసూయ గారు, మిమ్మల్ని నేను కించపరచాలని మాట్లాడడం లేదు, కానీ నాకు బాధ అనిపించింది. జై శ్రీరామ్ అని చెప్తున్నారు, శ్రీరాముల ఫోటో పెట్టుకొని జనాన్ని మోసం చేస్తున్నారు అంటున్నారు. అసలు శ్రీరాముల గురించి మీకేం తెలుసు? జై శ్రీరామ్ అన్న నామములో ఎంత గొప్పతనం ఉందో మీకేం తెలుసమ్మా? నేను చెప్తా వినండి. తల్లి సీతమ్మని చూసి మేము నేర్చుకుంటున్నామమ్మా, ఎలా ఉండొచ్చో ఎలా ఉండకూడదో. తండ్రి శ్రీరాములను చూసి కొంతమంది పురుషులు నేర్చుకుంటున్నారమ్మా, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా మేము బ్రతకాలి అని. ఎన్నో గొప్ప విషయాలను ప్రపంచానికి చాటిందే శ్రీరాములు గారు, సీతమ్మ తల్లి. అంత గొప్ప వంశములో మేము భాగస్థులమైనామని చెప్పి సంతోషిస్తున్నాం తల్లి. ఎవరిని కించపరిచేకి, ఎవరిని మోసం చేయనికి కాదు. ఒకవేళ మోసం చేసేవాళ్ళు ఉంటే నిగ్గతీసి అడగండి, మీరు మోసం చేస్తున్నారని ఆ వ్యక్తిని. ఇంకొకసారి శ్రీరాముల గురించి కానీ, జై శ్రీరామ్ అన్న విషయాన్ని కానీ మీరు మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడితే మాత్రం మీకు మర్యాద కూడా దక్కదు తల్లి. ఈనాడు భారతదేశంలో స్త్రీలు ఎలా ఉండకూడదు, ఎలా ఉండవచ్చు మీరు చెప్పండి అమ్మా. మీ విషయానికే వస్తే ఎక్కడైతే చూపించకూడదో అక్కడ చూపిస్తున్నది స్త్రీకి ఉన్నవి. ఎక్కడైతే చూపించాలో అక్కడ చూపించడం లేదు. ఒక భర్తను మోసం చేసి బయట ఎంజాయ్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని అంటది ఎంత స్త్రీల గురించి, కొంతమంది స్త్రీల గురించి అంటున్నా. కన్నా తల్లిదండ్రులను మోసం చేసి నిన్న మొన్న పరిచయమైన వ్యక్తితో లేచిపోతున్నారు పెట్టారు. ఈనాడు 3 సంవత్సరాల పాపను మానభంగం చేస్తున్నారు, అన్న చెల్లిని మానభంగం చేస్తున్నాడు, తండ్రి కూతురు మానభంగం చేస్తున్నాడు, తల్లి ఉంచుకున్న వాడి కోసం బిడ్డలను చంపేస్తుంది. ఇలాంటి విపరీతమైన ప్రపంచం ఇప్పుడు పుడుతుంది. ఎందుకు పుడుతుంది, ఇవన్నీ ఎందుకు తయారవుతున్నాయంటే మీ దాంట్లో చూశానమ్మా. ఎందుకంటే యువత ఎందుకు చెడిపోతుందంటే, మీరు ఇంట్లో వేసుకోవాల్సిన బట్టలు బయట వేసుకుంటున్నారు, బయట వేసుకోవాల్సిన బట్టలు ఇంట్లో వేసుకుంటున్నారు. అందుకే యువత చెడిపోతుంది. ముందు మీ పద్ధతులు మార్చుకోండి. మీ పద్ధతులు మార్చుకోకపోతే పరిణామం ఇంకా వేరే ఉంటుంది. మిమ్మల్ని మీరు మార్చుకున్న తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి, కాస్తనే విలువ తగ్గుతాయి. దయచేసి నేను చేసే వీడియో ఎవరిని కించపరచనికి కాదు. మన సొసైటీకి మనం ఏం మెసేజ్ ఇద్దాం, ఈ మన సొసైటీలో మనం ఎలా ఉందాం, ఎలా నడుచుకుందాం అన్న విషయాలు మాత్రమే మేము ముందుకు తీసుకొస్తున్నా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ వేరు కాదు. ఇది మన భారతదేశం, మన గడ్డ. భారతదేశం పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు శ్రీరాముల వారి కుటుంబమే అన్నది నా భావం. ఉంటాను. జై జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ గణమెత్తి నేను చెప్పగలుగుతాను నా తండ్రి శ్రీరాముల వారని. మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? దయచేసి ఎవరు మీలో చెప్పగలిగితే మా కామెంట్ బాక్స్లో తెలపండి, మమ్మల్ని ఫాలో అప్ చేయండి.